హలో ఎవ్రీవన్. ఒక 5 minutes నేను మీకు మళ్ళీ ఒకసారి నేను ఎంట్రీస్ అని ఒకసారి రివిజన్ చేసి ఇప్పటివరకు చెప్పినాయన్ని రివిజన్ వీడియోలోనే రివిజన్ చెప్తున్నా. మళ్ళీ మిస్టర్ ఏ డ్రాయర్, మిస్టర్ బి డ్రాయి. ఈ డ్రాయికి గూడ్స్ సేల్ చేసేది 5,000 రూపీస్వి. ఈ ఎంట్రీస్ నాకు నేను చెప్పుకుంటూ వెళ్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కానీ మీకు అర్థమవుతున్నాయా లేదా ప్రాబ్లమ్స్ నాకు అర్థం అవ్వట్లేదు అసలు. యాక్చువల్గా ఈ ఎంట్రీస్ రావాలంటే కొంచెం బేసిక్స్ ఉండాలి. ఇంటర్ బేసిక్స్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలో తెలియని వాళ్ళు కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఇది వాళ్ళ కోసం మనకి ఇప్పుడు మార్క్స్ కావాలి కదా, బేసిక్స్ సబ్జెక్ట్ అవన్నీ అవసరం లేదు. వాళ్ళ కోసం నేను ఎంట్రీస్ ఎట్లా రాయాలో చూపిస్తాను ఒకసారి. ఈ ఎంట్రీస్ అన్న కనీసం నేర్చుకోండి, మీకు ఆల్మోస్ట్ 10 మార్క్స్ అన్న వస్తాయి అవుట్ ఆఫ్ 12 మార్క్స్. ఫస్ట్, ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్, ఖచ్చితంగా డ్రాయర్ బుక్స్లో ఎంట్రీస్ మీరు రాయాల్సిందే, అవునా కదా? రాయాల్సిందే. సో ఇందులో ఫస్ట్ ఎంట్రీ ఏమొస్తుంది తెలుసా? ఫస్ట్ ఎంట్రీ డ్రాయి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. నరేషన్ కూడా రాస్తున్నాం, మీకు కొంతమంది నరేషన్ కూడా రాడు. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు డ్రాయి. ఆ డ్రాయి అతని పేరు రాయాలి మీరు ఇక్కడ. నెక్స్ట్, బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. సేమ్ ఇక్కడ కూడా డ్రాయి టు సేల్స్ రాసినప్పుడు డ్రాయి పేరు ఏందో క్వశ్చన్లో వాడిస్తాడు, ఆ పేరు మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఎంట్రీ ఇది. సెకండ్ ఎంట్రీ ఏం తెలుసా? బిల్ డ్రా చేసినందుకు. ఫస్ట్ ఎంట్రీ ఏమో సేల్ చేసినందుకు, ఇక్కడ సేల్ చేసింది కదా ఈ ఎంట్రీ. ఫస్ట్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ రాసినాక మన ఎగ్జాంపుల్ డ్రాయర్ ఎవరు? మిస్టర్ ఏ గాడు. నెక్స్ట్ ఫస్ట్ ఎంట్రీ రాస్తాం. సెకండ్ ఎంట్రీ ఏం రాయాలి? బిల్ డ్రా చేసినందుకు. ఎంట్రీ ఏం తెలుసా? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ టు డ్రాయి అకౌంట్. నరేషన్ ఏం రాయాలి? బీయింగ్ బిల్ డ్రాన్. చాలు, బీయింగ్ బిల్ డ్రాన్. ఒకవేళ క్వశ్చన్ నెంబర్ 5 లాగా 3 బిల్స్ డ్రా చేసినాం అనుకో, బీయింగ్ 3 బిల్స్ డ్రాన్ అని రాస్తాం, అంతే. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ, ఈ బిల్లు డ్రాయర్ చెప్తున్నాను నేను, ఈ బిల్లు డ్రాయర్ దగ్గరనే ఉంది. బిల్ డ్రా చేసి మనం డ్రాయికి ఇస్తాము, డ్రాయి చూసుకొని సైన్ చేసి మళ్ళీ మనకి ఆ బిల్ యాక్సెప్ట్ చేసి మనకి ఇచ్చేసారు రివర్స్. ఈ బిల్లు డ్రాయర్ దగ్గరనే ఉంది అండ్ ఆ బిల్ హానర్ అయ్యిందనుకో, నువ్వు ఎంట్రీ నెంబర్ 3 రాస్తావు. లేకపోతే రాయవు. డ్రాయర్ దగ్గరనే ఆ బిల్ ఉంది అంటే మిస్టర్ ఏ దగ్గరనే బిల్ ఉంది, నువ్వు ఎవరికి వేరే వాళ్ళకి ఎండార్స్ చేయలేదు, డిస్కౌంట్ చేయలేదు, కలెక్షన్ పంపించలేదు. మీరు ఎండార్స్ చేసినా, డిస్కౌంట్ చేసినా, కలెక్షన్ పంపించినా కానీ ఆ బిల్ని ఈ ఎంట్రీ నెంబర్ 3 రాయరనమాట. కాకపోతే ఒక కేసులో రాస్తావు ఎంట్రీ. ఎప్పుడు ఈ బిల్లు డ్రాయర్ దగ్గరనే ఉంది అంటే ఆ బిల్ ఉంటుంది, పేపర్ ఉంటుంది, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ బిల్ డ్రాయర్ దగ్గరే ఉంది అండ్ ఆ బిల్ హానర్ అయిందనుకో ఎంట్రీ రాస్తావు. ఆ ఎంట్రీ ఏం తెలుసా? క్యాష్ అకౌంట్ డేటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇదే ఎంట్రీ, బిల్ రిసీవబుల్ అకౌంట్. ఇక్కడ ఏంది? బీయింగ్ బిల్ హానర్డ్ అని రాయాలి. నరేషన్ HONOURD, హానర్డ్. ఫోర్త్ ఎంట్రీ, ఇది ఫోర్త్ ఎంట్రీ ఎప్పుడు రాస్తావంటే, ఫస్ట్ ఎంట్రీ సేల్స్ చేసినప్పుడు రాస్తావు, డ్రాయి టు సేల్స్. సెకండ్ ఎంట్రీ బిల్ డ్రా చేసినప్పుడు రాస్తావు, బిల్స్ రిసీవబుల్ టు డ్రాయి అకౌంట్. థర్డ్ ఎంట్రీ ఆ బిల్లు డ్రాయర్ దగ్గరనే ఉంది అండ్ అది హానర్ అయిందనుకో, క్యాష్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ రాసేస్తావు. ఫోర్త్ ఎంట్రీ, బిల్ ఉంది కదా, ఆ బిల్లు డ్రాయర్ తన దగ్గర పెట్టుకోలేదు అనమాట, వేరే పర్సన్కి ఎండార్స్ చేసిండు. అప్పుడు ఏం రాయాలి తెలుసా? ఎంట్రీ ఎండార్సీ అకౌంట్ డేటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఈ ఎంట్రీ వస్తుంది అనమాట ఎండార్స్ చేసినప్పుడు. సార్ ఎండార్సీ అంటే ఎవరైతే బిల్లు, ఇక్కడ డ్రాయర్ ఉంది కదా, ఎవరైతే బిల్ ఇస్తున్నాడో వేరే వానికి ఎండార్స్ చేస్తున్నాడో వాడిని, ఎవరైతే ఇస్తున్నాడో వీటిని ఎండార్సర్ అంటారు అనమాట. ఎవరైతే ఆ బిల్ తీసుకుంటున్నాడో వాడిని ఎండార్సీ అంటారు. ఇప్పుడు ఎండార్సర్ ఎవరు? ఇక్కడ ఈ కేసులో డ్రాయర్ ఎండార్సర్. ఇతను ఈ ఎంట్రీ రాసుకుంటాడు. ఏమని రాసుకుంటాడు? ఎండార్సీ. ఎవరికైతే బిల్ ఇచ్చిండో వాడిని డెబిట్ చేస్తాడు, బిల్ రిసీవబుల్ని క్రెడిట్ చేస్తాడు అనమాట. ఇది ఎంట్రీ. ఇక్కడ ఏం రాయాలి? నరేషన్ బీయింగ్ బిల్ ఎండార్స్డ్ అని రాసేసాలి. ఇక్కడ ఎండార్సీ అని రాయాలి. సార్ ఎగ్జామ్లో అంటే ఎండార్సీ అని రాయొద్దు. ఎగ్జామ్లో పేరు ఇస్తాడు కదా వాడు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయర్ మిస్టర్ ఏ ఎండార్స్డ్ బిల్ టు సి అని ఇస్తాడు కదా, నువ్వు సిఏ అకౌంట్ టు బిల్ రిసీవబుల్ అకౌంట్ అని రాయాలన్నమాట. మనం 3 క్వశ్చన్స్ చేసినా కూడా నీకు అర్థమైపోతుంది అనమాట. ఎంట్రీ నెంబర్ 5, ఒకవేళ నువ్వు ఈ బిల్లు ఎండార్స్ చేయలేదు, డిస్కౌంట్ చేసినావు అనుకో, అప్పుడు ఎంట్రీ ఏం రాయాలి? బ్యాంక్ అకౌంట్ డేటార్ డిస్కౌంట్ అకౌంట్ డేటార్ టు బిల్ రిసీవబుల్ అకౌంట్. ఇది డిస్కౌంట్ చేసినప్పుడు ఎంట్రీ. బీయింగ్ బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. నేను స్పెల్లింగ్స్ షార్ట్కట్లో రాస్తున్నా, మీరు ఫుల్ రాయాలి.
ఇక్కడ ఏంది బ్యాంక్ డిస్కౌంట్ చేసినప్పుడు ఎంత అమౌంట్ వస్తుందో వాడు క్వశ్చన్లు ఇస్తాడు అనమాట. బీయింగ్ బిల్ డిస్కౌంటెడ్ 5,000 రూపీస్ బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ ఫర్ 4,900 అని చెప్తాడు అనమాట. ఇక్కడ 4,900 రాయాలి, బిల్ దగ్గర 5,000 రాయాలి, ఇక్కడ 100 రూపీస్ డిస్కౌంట్ అమౌంట్ రాయాలి. నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అన్నప్పుడు 2 ఎంట్రీస్ వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటి బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సెకండ్ ఎంట్రీ ఏంది ఆ బిల్ కలెక్ట్ అయిన బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బిల్, ఇక్కడ డెబిట్ చేసినాం కదా దాన్ని క్రెడిట్ చేయాలి. బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెటార్ అకౌంట్ అంతే, డెటార్ రాదు. సో ఈ 2 ఎంట్రీస్ రాయాలి ఎప్పుడు కలెక్షన్ పంపించినప్పుడు. ఈ 6 ఎంట్రీస్ వచ్చానుకో బిల్ హానర్ అయినప్పుడు డ్రాయర్ బుక్స్లో ఇవే ఎంట్రీస్ వస్తాయి అనమాట. నువ్వు ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయినాయి, నీకు పర్ఫెక్ట్గా కరెక్ట్ అవుతుంది ఈ క్వశ్చన్. ఈ 6 ఎంట్రీస్, ఫస్ట్ వన్ సేల్స్, సెకండ్ వన్ బిల్ డ్రా చేసినందుకు, థర్డ్ వన్ ఆ బిల్లు డ్రాయర్ దగ్గరనే ఉంది అది హానర్ అయితే హానర్ అయినప్పుడు ఇట్లా రాయాలి. ఫోర్త్ ఎంట్రీ ఏంది వేరే వాళ్ళకి బిల్ ఇచ్చేసింది అనుకో, ఎండార్స్ ఇచ్చింది అనుకో, ఇది ఫోర్త్ ఎంట్రీ. ఫిఫ్త్ ఎంట్రీ ఏంది వేరే వాళ్ళకి ఇవ్వలేదు, పర్సన్కి ఇవ్వలేదు, క్రెడిటార్కి ఇవ్వలేదు, బ్యాంక్ ఇచ్చింది అనుకో బిల్లు, ఈ ఎంట్రీ రాయాలి. బ్యాంక్ అకౌంట్ డిస్కౌంట్ అకౌంట్ 2 బిల్స్ తీసుకోవాలి. సిక్స్త్ వన్ ఏంది ఎవ్వరికి ఇవ్వలే బిల్లు, జస్ట్ బ్యాంక్ ఇచ్చి కలెక్షన్ చేసుకుని డబ్బులు నాకు ఇచ్చామని చెప్పింది అనమాట. బ్యాంక్ కలెక్షన్ కోసం ఇచ్చిండు, మొత్తం డిస్కౌంట్ చేసేయలేదు బ్యాంక్ దగ్గర, జస్ట్ కలెక్ట్ చేయమని ఇచ్చింది అనమాట. అప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ టు బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. ఈ 2 ఎంట్రీస్ రాయాలన్నమాట. ఈ 6 ఎంట్రీస్ వచ్చానుకో మీరు క్వశ్చన్ నెంబర్ 1, 3, 5 నేను ముందు వీడియోస్లో చెప్పినా కదా పర్ఫెక్ట్గా చేస్తారనమాట. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ అయిపోయింది. నెక్స్ట్ ఎవర్ బుక్స్లో చేయాలి, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీరు కింద చేయాలన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్లో మీరు కింద నెక్స్ట్ లైన్లో చేయాలి. ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ చేస్తున్నాను. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయీలో ఓన్లీ 3 ఎంట్రీస్ వస్తాయి. ఫస్ట్ ఎంట్రీ ఏం తెలుసా పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు డ్రాయర్ అకౌంట్. డ్రాయీ బుక్స్లో ఎప్పుడు డ్రాయీ రాదు, ఓవర్ బుక్స్లో వాళ్ళ పేరు రాదనమాట. డ్రాయర్ అకౌంట్ ఇతను ఉన్నాడు కదా, ఇతని పేరు రాస్తాడు. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు డ్రాయర్ అకౌంట్. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్, ఇది నరేషన్ రాయాలి. సెకండ్ సారీ ఇక్కడ నరేషన్ నేను 5th, 6th వరకు రాయాలి కదా, ఇక్కడ ఏం లేదు. బీయింగ్ బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అని రాసేసారు. నెక్స్ట్ బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్. ఈ రెండు నరేషన్స్ రాయండి. నేను స్పెల్లింగ్ సరిగ్గా రాయలేదు, మీరు చూసుకొని మీ తర్వాత రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పర్చేస్ అన్నట్టు డ్రాయర్ అకౌంట్ రాసిన బీయింగ్ గూడ్స్ పర్చేజ్ ఆన్ క్రెడిట్. సెకండ్ ఎంట్రీ ఏం రాస్తాడు బిల్ యాక్సెప్ట్ చేసినందుకు. ఇక్కడ బిల్ ఇతను డ్రా చేస్తే ఇతను యాక్సెప్ట్ చేయాలా వద్దా, ఒప్పుకోవాలా వద్దా, ఇతను డ్రా చేసిన డ్రాయర్ ఇతను యాక్సెప్ట్ చేసినప్పుడు ఏం రాస్తాడు డ్రాయర్ అకౌంట్ డెటార్ టు, ఇక్కడేమో బిల్స్ రిసీవబుల్ టు డ్రాయీ, ఇక్కడేమో రివర్స్ డ్రాయర్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. బీయింగ్ బిల్ యాక్సెప్టెడ్ అని రాయాలి. థర్డ్ వన్ ఏంది బిల్ హానర్ అయినప్పుడు ఎంట్రీ. ఆ బిల్లు ఎక్కడైనా ఉండని, ఆ బిల్లు అతని దగ్గర ఉండని, డ్రాయర్ దగ్గర ఉన్న పర్లేదు, బ్యాంక్ దగ్గర ఉన్న పర్లేదు, ఎండార్సీ దగ్గర ఉన్న పర్లేదు, కలెక్షన్ ఆఫీస్ పర్లేదు, నీ సంబంధం లేదు, ఏదైనా ఒకటే ఇక్కడ ఎంట్రీ రాస్తావు నువ్వు. ఎవరు డ్రాయీ బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని రాస్తావు అంతే, ఇంకేం రాయవు. బీయింగ్ బిల్ హానర్డ్ ఇంతే. డ్రాయీ బుక్స్లో ఈ 3 ఎంట్రీస్ వస్తాయి. ఫస్ట్ వన్ పర్చేజెస్ టు డ్రాయర్, సెకండ్ వన్ టు డ్రాయర్ టు బిల్స్ పేయబుల్, థర్డ్ వన్ బిల్స్ పేయబుల్ టు క్యాష్. ఎప్పుడు హానర్ అయినప్పుడు. ఇతనికి మాత్రం ఇన్ని ఎంట్రీస్ వస్తాయి. బిల్ ఇతని దగ్గరనే ఉంది, హానర్ అయిందంటే బిల్ క్యాష్ టు బిల్స్ రిసీవబుల్, ఎండార్సీ డిస్కౌంట్ చేసినప్పుడు, ఇవన్నీ ఎంట్రీస్ ఈ 2 బుక్స్లో. లాస్ట్ అడిగితే ఎగ్జామ్లో అడుగుతాడు అనమాట, అంత ఇంపార్టెంట్ కాదు ఇది. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎండార్సీ ఇక్కడ చూసినాం ఎండార్సీ ఓన్లీ 2 ఎంట్రీస్ వస్తాయి ఎండార్సీలో. ఫస్ట్ వన్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు డ్రాయర్ అకౌంట్. డ్రాయరే కదా బిల్ ఎండార్స్ వచ్చింది, ఎవరు ఇచ్చిన బిల్ డ్రాయర్ ఇచ్చింది కదా, ఇక్కడ ఎండార్సీ టు బిల్స్ రిసీవబుల్ వచ్చింది, ఇక్కడ సేమ్ బిల్ రిసీవబుల్ టు డ్రాయర్ అకౌంట్. ఫస్ట్ ఎంట్రీ ఇది వస్తుంది. ఓవర్ బుక్స్లో ఒకవేళ క్వశ్చన్లు అడుగుతాయి బుక్స్ ఆఫ్ ఎండార్సీ కూడా రాయమంటే బీయింగ్ బిల్ రిసీవబుల్ రిసీవ్డ్ అని రాసేసాను. బీయింగ్ బిల్స్ రిసీవబుల్ రిసీవ్డ్ ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ బిల్ ఇతని దగ్గరనే ఉంది, ఇప్పుడు ఇతను తీసుకొచ్చి బిల్ ఇతనికి ఇచ్చిండు, ఇతనికి ఇచ్చినప్పుడు బిల్ ఇతని దగ్గర ఉంది. డ్యూ డేట్ వరకు పైసలు డ్రా ఎవరికి ఇస్తాడు, అప్పుడు ఇతనికే ఇస్తాడు కదా, బిల్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి ఇస్తాడు అమౌంట్. వాళ్ళకి అమౌంట్ ఇచ్చినప్పుడు ఏం రాసుకోవాలి క్యాష్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బీయింగ్ బిల్ హానర్డ్ అని రాయాలి.
అంతే ఈ 3 ఎంట్రీసే వస్తాయి అనమాట, 2 ఎంట్రీసే వస్తాయి అనమాట అక్కడ ఎండార్సీలో. అంతే ఈ ఎంట్రీస్ మీకు వచ్చి అనుకో క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట మీరు. క్వశ్చన్ నెంబర్ 1, 2, 3. నెక్స్ట్ క్వశ్చన్ నేను చెప్పే క్వశ్చన్స్లో బిల్ హానర్ కాదు డిజానర్ అవుతుంది అనమాట. అంటే ఈ డ్రాయి ఉండు కదా, డబ్బులు ఇవ్వడు టైంకి, ఇక్కడేమో డబ్బులు ఇచ్చేసింది కాబట్టి ఇట్లా ఉంది ఎంట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పే క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అందులో డ్రాయి టైంకి డబ్బులు ఇవ్వడు. బిల్ ఇతని దగ్గర ఉంటే ఇతనికి ఇవ్వడు లేదా బ్యాంక్కి ఇవ్వడు, ఎవరికైనా డబ్బులు టైంకి ఇవ్వడు అనమాట. డిఫాల్ట్ చేస్తాడు డబ్బులు ఇచ్చే టైంని. అప్పుడు ఎంట్రీస్ ఎట్లా ఉంటాయో చూస్తాం నెక్స్ట్ క్వశ్చన్స్లో. మనం ఫస్ట్ ఈ 3 క్వశ్చన్స్ ఈ ఎంట్రీస్ నేర్చుకోండి. ఇందులో నుంచి క్వశ్చన్ వస్తే హ్యాపీగా వేసేసుకోవచ్చు మీరు. ఈ ఎంట్రీస్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ 6 ఎంట్రీస్, ఈ 3 ఎంట్రీస్, ఈ 2 ఎంట్రీస్ పట్టేసేయండి. ఇవే వస్తాయి ఎగ్జామ్లో. జస్ట్ నువ్వు ఈ ఎంట్రీస్ అన్ని నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి, ఇక డ్రాయి ప్లేస్లో డ్రాయి పేరు రాయాలి. నవీన్ అంటే నవీన్, సునీల్ అంటే సునీల్, ఏ పేరు ఇస్తే ఆ పేరు రాయాలి. ఇక్కడ డ్రాయర్ ప్లేస్లో డ్రాయర్ పేరు రాయాలి. క్వశ్చన్లో వాడే ఇస్తాడు డ్రాయర్ ఎవరో నువ్వు గుర్తుపట్టేస్తావు. ఒకటైతే కొన్నడో గూడ్స్ వాడు డ్రాయి, ఒకటైతే సేల్ చేసిండో గూడ్స్ వాడు డ్రాయర్, ఒకరికైతే బిల్ నువ్వు ఎండార్స్ చేసినావో వాడు ఎండార్సీ. వాళ్ళ పేర్లు రాయాలి. ఇక్కడ డ్రాయి ఇట్లాంటి నేమ్స్ రాయొద్దు. నేను జస్ట్ ఫార్మాట్ కాబట్టి ఇక్కడ ఇట్లా రాసిన. నువ్వు డ్రాయర్ అంటే డ్రాయర్ నేమ్ రాయాలి. అనిల్, సునీల్ ఏ పేరు ఇచ్చినా ఆ పేరు రాసేసేయాలన్నమాట. అంతే. జస్ట్ నువ్వు ఎంట్రీస్ నేర్చుకుంటావు, డ్రాయర్ ప్లేస్లో వాళ్ళ క్వశ్చన్లు ఏ ప్లేస్ ఇస్తారో అది సబ్స్టిట్యూట్ చేస్తావు. అంతే, మ్యాథ్స్ సబ్స్టిట్యూట్ చేసినట్టు. వాళ్ళ పేరు డ్రాయర్ రాయకుండా వాళ్ళ పేరు సబ్స్టిట్యూట్ చేస్తావు అంతే. క్వశ్చన్ నెంబర్ 1, 2, 3లో నేను చేసింది అదే అనమాట. ఇవి నేర్చుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ రివర్స్ వెళ్ళి ఇంకోసారి ఒక వీడియో చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.